బాబు రెడీ బాబు. స్టార్ట్ కెమెరా, యాక్షన్. హలో బిటి ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? నేను వచ్చేసాను. OnePlus 15R అన్బాక్సింగ్ వీడియో మీకోసం తీసుకొచ్చాను. OnePlus 15R బాక్స్ మీకు చూడడానికి ఇలా ఉంటుంది. ఇక్కడ ఆర్ అంటే అర్థం ఏంటో చెప్పండి. ఆర్ అలా అన్నావంటే అక్కడ దొరికిపోతావు. ద ఆర్ హ్యాస్ టు రోల్ అన్నమాట. ఓకే అక్క, ఇక్కడ ఆర్ అంటే వీళ్ళు పర్ఫార్మెన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి ఈ ఫోన్స్ అయితే తీసుకొస్తూ ఉంటారు. ఇది చార్కోల్ బ్లాక్ కలర్ వేరియంట్. దీని హెడ్ సార్ వాల్యూ వచ్చేసరికి 1.078 ఉంది. బాడీ సార్ వాల్యూ వచ్చేసరికి 1.003 ఉంది. ఇది OnePlus నుంచి వచ్చిన రివ్యూ యూనిట్ అనమాట. చాలా చాలా థ్యాంక్స్ అబ్బా, ప్రతి వీడియోకి మంచి మంచి కామెంట్స్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇది నాకు ఉంచుకోమని ఇస్తే మీకు ఇవే ఇచ్చేసేవాడిని. మ్యాగజైన్ తీసుకెళ్ళిపోతారు ఈ ఫోన్ని. కాకపోతే మీకు ఒక సర్ప్రైజ్ ఉంది. రెగ్యులర్గా చూసే వాళ్ళకి ఆ సర్ప్రైజ్ ఏందో అర్థమైపోయే ఉంటుంది. మీ అభిమానానికి, మీ ఆప్యాయతకి ఇంకా ఆలస్యం చేయకుండా దీన్ని అన్బాక్స్ చేసేద్దాం. కట్టేం అవసరం లేదు, డైరెక్ట్ తీసేయచ్చు. ఇక్కడ నుంచి ఈజీగా రిమూవ్ చేసేయచ్చు. బాక్స్ ఓపెన్ చేస్తే నెవర్ సెటిల్. ఒకసారి బాక్స్లో ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయో చూపిస్తాం. బాక్స్లో మీకు డాక్యుమెంట్స్ అయితే ఇస్తున్నారు, కేస్ ఇస్తున్నారు, TPU కేసు. ఇది బ్లాక్ కలర్లో ఉంది. ఫోన్ కూడా మీకు బ్లాక్ కలర్. భలే ఉంది ఫోన్. బ్యాక్ సైడ్ చాలా స్మూత్ ఉంది. ఫింగర్ ప్రింట్స్ని అయితే ఏమి అట్రాక్ట్ చేయట్లేదు. స్క్రీన్ గార్డ్ ప్రీ అప్లైడ్ వస్తుంది. ఇంకా బాక్స్లో మీకు సిమ్ ఎజెక్టర్ పిన్ ఒకటి ఉంది. 80 వాట్ అడాప్టర్ అయితే ఇచ్చారు. Type A to Type C కేబుల్ అయితే ఇచ్చారు. ఇవి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. ఒకసారి కేసు, ఫోన్ కేసు ఎలా ఉంటుందో లుక్ చూడవచ్చు. బాగుంది చూడడానికి. ఇది మొత్తం 3 కలర్స్లో వస్తుంది. చార్కోల్ బ్లాక్ ఇప్పుడు నా దగ్గర ఉన్నది, మింట్ బ్రీజ్ అండ్ ఎలక్ట్రిక్ వైలెట్ అని కొత్త కలర్ తీసుకొచ్చారు. అది ఓన్లీ ఇండియాలో అమ్ముతారు, ఇండియన్ ఎక్స్క్లూజివ్ కలర్. బ్లాక్ కలర్, మింట్ బ్రీజ్ కలర్ మీకు బ్యాక్ సైడ్ గ్లాస్ బాడీతో వస్తుంది. ఈ వైలెట్ కలర్ వచ్చేసరికి ఫైబర్ గ్లాస్ తో వస్తుంది. ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. చుట్టూ అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది. ఓరి అమ్మో, ఓరి నాయనో, ఇది IP66, 68, 69, 69K రేటింగ్ తో అయితే వస్తుంది. 80 degrees సెంటిగ్రేడ్ వరకు మీరు ఆట్ జెట్ స్ప్రేస్ కొట్టినా కూడా ఈ ఫోన్కి అయితే ఏం అవ్వదు. 2 మీటర్ డెప్త్ వరకు మీరు 30 minutes వరకు దీన్ని వాటర్లో ఉంచవచ్చు. IP రేటింగ్ గురించి నేను సపరేట్గా ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో మీరు చూడకపోతే కార్డ్స్లో ఉంటుంది, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఇన్ హ్యాండ్ ఫీల్ ఈ ఫోన్ది చాలా బాగుంది. మీరు వర్టికల్గా పట్టుకున్నప్పుడు కానీ, హారిజాంటల్గా పట్టుకున్నప్పుడు కానీ. ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క థిక్నెస్ ఉంది, వెయిట్ ఉంది. ఈ కలర్స్ యొక్క థిక్నెస్, వెయిట్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటే ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ మొత్తం మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. దీని యాక్సెసరీస్ గురించి మనం మాట్లాడుకుంటే 2 కేసెస్ తీసుకొచ్చారు అంతే. ఓల్డ్ ప్యాటర్న్ మ్యాగ్నెటిక్ కేసు, ఇది 699 రూపీస్ ఉంది. శాండ్ స్టోన్ మ్యాగ్నెటిక్ కేసు, ఇది 999 రూపీస్ పెట్టారు. ఈ కలర్ కి శాండ్ స్టోన్ మ్యాగ్నెటిక్ కేసు యూస్ చేస్తే చాలా బాగుంది. యాంటీ రిఫ్లెక్టివ్ స్క్రీన్ గార్డ్స్ కానీ అలాంటివి ఏం తీసుకురాలేదు దీనికి. మెయిన్ గా ఈ ఫోన్ పర్ఫార్మెన్స్ మీద ఫోకస్ చేసి తీసుకొచ్చారు. ఇదే మీకు ప్రపంచంలో ఫస్ట్ ఫోన్, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 5 తో వచ్చే ఫోన్. సో లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే 36% CPU లో మీరు ఇంప్రూవ్మెంట్ నోటీస్ చేయొచ్చు. GPU లో 11% ఇంప్రూవ్మెంట్ మీరు నోటీస్ చేయొచ్చు. ఏ పరంగా 46% మీరు ఇంప్రూవ్మెంట్ అయితే నోటీస్ చేయొచ్చు. ఇది LPDDR5X అల్ట్రా ర్యామ్ తో వస్తుంది. UFS 4.1 స్టోరేజ్ తో వస్తుంది. ఇది 3 nanometer పైన బిల్డ్ అయిన ప్రాసెసర్. మీకు పవర్ కన్జంప్షన్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 వరకు క్వాల్కామ్ వాళ్ళు తో పార్ట్నర్షిప్ తీసుకొని CPUని బిల్డ్ చేసేవాళ్ళు. లాస్ట్ జనరేషన్ ప్రాసెస్ నుంచి, అంటే క్వాల్కామ్ 80 Elite ప్రాసెస్ దగ్గర నుంచి క్వాల్కామ్ వాళ్ళే ఓన్గా CPUని బిల్డ్ చేస్తున్నారు. దీనికి వీళ్ళు పెట్టిన పేరు ఒరైన్ CPU అని చెప్పి. మనకి యాపిల్ ప్రాసెసర్ని తయారు చేసే ఇంజనీర్స్ బయటకు వచ్చి నువియా అనే కంపెనీ ఒకటి పెట్టుకున్నారు. దాన్ని క్వాల్కామ్ వాళ్ళు 2021లో కొనుక్కున్నారు. అప్పటి నుంచి వీళ్ళు ఈ కొత్త CPUని బిల్డ్ చేయడం మొదలెట్టారు. ఈ ఓన్ ఒరైన్ CPU ఆర్కిటెక్చర్ వల్ల ఇప్పుడు మీరు చూస్తే క్వాల్కామ్ ప్రాసెసర్లో ఫాస్ట్గా మీకు యాప్స్ ఓపెన్ అవ్వడం కానీ, గేమ్స్ మనం ఆడేటప్పుడు FPS బెటర్గా ఉంటుంది. స్ట్రాంగ్ AI ఫీచర్స్ తీసుకురాగలుగుతున్నారు. బెటర్ బ్యాటరీ లైఫ్ని ఇంప్రూవ్ చేయగలుగుతున్నారు. అండ్ వీటిని కూడా మనం మొబైల్ గేమ్స్ ఆడేటప్పుడు కానీ, కెమెరాస్ యూస్ చేసేటప్పుడు కానీ కొంచెం తగ్గించగలుగుతున్నారు. ఇప్పుడు ఈ క్వాల్కామ్ ప్రాసెసర్ కి OnePlus యాడ్ అయ్యింది. సో OnePlus దీంతో యాడ్ అయ్యి ఇద్దరు కలిసి గేమింగ్ లో చాలా మంచి మంచి ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. ఫస్ట్ వన్ వచ్చేసరికి OP గేమింగ్ కోర్ అని చెప్పి, ఇది సాఫ్ట్వేర్ సహాయంతో రన్ అవుతుంది. సింపుల్ గా చెప్పాలి అంటే మొబైల్లో గేమింగ్ కోసం తయారు చేసిన బ్రెయిన్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ OP గేమింగ్ కోర్ ఏం చేస్తుంది అంటే మొబైల్లో ఉన్న CPUని, GPUని, రిఫ్రెష్ రేట్ని, థర్మల్ కంట్రోల్ని, టచ్ రెస్పాన్స్ని, సో వీటన్నిటిని బ్యాలెన్స్ చేస్తుంది.
స్మార్ట్గా మేనేజ్ చేస్తుంది. దీనివల్ల మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు స్టేబుల్ FPS అయితే మెయింటైన్ అవుతుంది, ఈటింగ్ కొంచెం తక్కువ అవుతుంది. సో టచ్ రెస్పాన్స్ కొంచెం బెటర్ ఉంటుంది. సో అనవసరంగా బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్న యాప్స్ని తగ్గించి మొత్తం పవర్ మనం గేమ్ ఆడేటప్పుడు CPU పవర్ మొత్తం గేమింగ్కి అలాట్ చేస్తూ ఉంటుంది. సింపుల్గా చెప్పాలి అంటే ఒక ట్రాఫిక్ పోలీస్ లాగా అనమాట. సో ట్రాఫిక్ పోలీస్ ఉన్నారనుకోండి, వెహికల్స్ క్రమబద్ధంగా వెళ్తూ ఉంటాయి అనమాట. ఒకవేళ ట్రాఫిక్ పోలీస్ లేరు ఆ ఏరియాలో అంటే వెహికల్స్ ఎలా పడితే అలా వెళ్తూ ఉంటాయి కదా. సో అప్పుడు ట్రాఫిక్ జామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, అంటే మొబైల్ ల్యాగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట గేమ్. ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే ఇది స్మార్ట్గా అడ్జస్ట్ చేస్తుంది కాబట్టి సో మనకి గేమ్ స్మూత్గా రన్ అవుతూ ఉంటుంది. ఇందులో మరొక మెయిన్ హైలైట్ పాయింట్ వచ్చేసరికి 165Hz రిఫ్రెష్ రేట్ తీసుకురావడం గేమింగ్లో. కాల్ ఆఫ్ డ్యూటీలో మీకు నేటివ్గా 160 FPS అయితే వస్తుంది, BGMIలో 120 FPS హ్యాండిల్ చేస్తుంది. ఫేక్గా కొన్ని ఫ్రేమ్స్ యాడ్ చేసి 165 FPS వరకు తీసుకెళ్తుంది. ఇది ఈ మొబైల్లో యూజ్ చేసిన క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 5 గురించి మనం మాట్లాడుకుంటే, ఈ చిప్తో పాటు సపరేట్గా 2 చిప్స్ని OnePlus యాడ్ చేసింది. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి టచ్ రెస్పాన్స్ చిప్. దీని సాయంతో వీళ్ళు టచ్ శాంప్లింగ్ రేట్ని ఇన్స్టాంట్గా 3200 Hz వరకు తీసుకువెళ్తున్నారు. ఈ చిప్ ఉండడం వల్ల మిగిలిన బ్రాండ్స్తో కంపేర్ చేస్తే 40 to 50 milliseconds టచ్ రెస్పాన్స్ బెటర్ ఉంటుంది. ఒక గేమ్లో ప్రతి మిల్లీ సెకండ్ ఇంపార్టెంటే, ఒక సెకండ్ చాలు. ఇంకా దీంతో పాటు వైఫై చిప్ కూడా తీసుకొచ్చారు. ఖచ్చితంగా పింగ్ ఇష్యూస్ అయితే గేమింగ్ లో చాలా మంది నోటీస్ చేస్తూ ఉంటారు. మేము ఒకే రౌటర్ పైన మీరు మీ ఫ్రెండ్ రూమ్ లో గేమ్ ఆడుతున్నారు అనుకోండి, సో మీ ఫ్రెండ్ తో కంపేర్ చేస్తే ఒక 50% బెటర్ సిగ్నల్స్ అయితే ఈ ఫోన్ లో మీకు వస్తాయి, ఎందుకంటే దీనిలో వైఫై చిప్ ఉండడం వల్ల. ఒకవేళ మీరు హాట్స్పాట్ కి కనెక్ట్ అయినా కానీ మిగిలిన స్మార్ట్ ఫోన్స్ తో కంపేర్ చేస్తే 27 meters వరకు లాంగ్ డిస్టెన్స్ అయితే వస్తుంది, 1.6x వరకు ఫాస్ట్ స్పీడ్స్ అయితే వస్తాయి. OnePlus వాళ్ళు ఇండియాలో TP లింక్ తో కూడా పార్ట్నర్షిప్ తీసుకున్నారు. TP లింక్స్ రౌటర్స్ ఉన్న వాళ్ళకి ఇంకా సిగ్నల్ వీక్ అయిన ప్లేస్ లో కూడా సిగ్నల్ డ్రాప్ అవ్వకుండా స్టేబుల్ గా మీకు వైఫై సిగ్నల్ అయితే వస్తూ ఉంటుంది. ఇది ఎక్కువగా మీకు గేమింగ్ ఆడుతున్నప్పుడు కానీ, లైవ్ స్ట్రీమ్స్ చేస్తున్నప్పుడు కానీ, వీడియో కాల్స్ మాట్లాడుతున్నప్పుడు కానీ, సో ఇంకా మీకు బెటర్ సిగ్నల్స్ రావడానికి అయితే ఇది ఎంకరేజ్ చేస్తుంది అనమాట. కమాన్ అని చెప్పి. ఈ ఫోన్తో మీరు డైరెక్ట్గా స్ట్రీమ్ కూడా చేసుకోవచ్చు. సిస్టంలో OPLUS కనెక్ట్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ ద్వారా క్యాష్ చేసుకొని లైవ్ స్ట్రీమ్స్ అయితే మీరు చేసుకోవచ్చు. గేమ్ ఆడే వాళ్ళకి జైరోస్కోప్ కూడా చాలా ఇంపార్టెంట్. దీనిలో UAV గ్రేడ్ జైరోస్కోప్ని అయితే యూజ్ చేశారు. 4000 degrees per second వరకు మీకు జైరోస్కోప్ అయితే వెళ్తుంది. మిగిలిన ఫోన్స్తో కంపేర్ చేస్తే మీకు జైరోస్కోప్ ఎయిమ్ చాలా యాక్యురేట్ గా అయితే ఉంటుంది. దీనిలో ఈటింగ్ పరంగా 360 కైరో వెలాసిటీ కూలింగ్ సిస్టమ్ అయితే యూజ్ చేశారు. దీనిలో మీకు 5704 mm² 3D వేపర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. OnePlus 15లో లాగే దీనిలో కూడా మీకు ఫ్రంట్ ఏరోజెల్ మెటీరియల్ అయితే ఉంటుంది. సో మీరు గేమ్ ఆడేటప్పుడు డిస్ప్లేకి హీట్ తగలకుండా అయితే అది చూస్తుంది. మిడిల్లో మీకు 3D వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఇది యాంట్రెల్బుల్ స్టీల్ తో అయితే డిజైన్ చేశారు. సో లోపల వేపర్ మీకు ఈజీగా ఫ్లో అవుతుంది, మీకు త్వరగా హీట్ బయటికి పోవడానికి సహాయం చేస్తూ ఉంటుంది. బ్యాక్ సైడ్ మీకు గ్రాఫైట్ లేయర్ అయితే ఉంటుంది. ఇది మీకు మెయిన్ కాంపోనెంట్స్ పైన హీట్ పడకుండా ఇది హెల్ప్ చేస్తూ ఉంటుంది. దీనిలో మొత్తం కలుపుకొని 43,990 mm² కూలింగ్ ఏరియా అయితే ఉంది. సో OnePlus చెప్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రెసెంట్ OnePlus స్మార్ట్ ఫోన్స్ అన్నిట్లో ఇదే బిగ్గెస్ట్ కూలింగ్ ఏరియా అని చెప్పి OnePlus చెప్తుంది. సో OnePlus 15లో ఎంత కూలింగ్ ఏరియాలో అఫీషియల్గా వీళ్ళు మెన్షన్ చేయలేదు, దీనిలో అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. ఈ మొబైల్లో 2 గంటలు గేమ్ ఆడిన తర్వాత 38 degrees టెంపరేచర్ అయితే నేను నోటీస్ చేశాను. ఇప్పుడు వెదర్ కూల్గా ఉంది. ఎండాకాలంలో మీరు ఒక 3 to 4 degrees టెంపరేచర్ ఎక్స్ట్రా మీరు నోటీస్ చేయొచ్చు. ఓవరాల్గా టెంపరేచర్ అయితే మన కంట్రోల్లోనే ఉంది. లైట్గా మీరు వార్మ్ ఫీలింగ్ అయితే నోటీస్ చేస్తారు, కానీ గేమ్లో నేను ఎలాంటి ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ గా నోటీస్ చేయలేదు. గేమ్ అయితే స్మూత్ గా రన్ అవుతుంది. బ్యాటరీ విషయానికి వస్తే 27% బ్యాటరీ అయితే డ్రాప్ అవుతుంది 2 గంటలు గేమ్ ఆడిన తర్వాత. స్నాప్డ్రాగన్ 8 Gen 5 పవర్ఫుల్ ప్రాసెసర్. సో దీనికి వీళ్ళు OP గేమింగ్ కోర్ ని, వైఫై చిప్ ని, టచ్ రెస్పాన్స్ చిప్ ని ఇవన్నీ యాడ్ చేయడం వల్ల ఈ ఫోన్ లో గేమింగ్ పర్ఫార్మెన్స్ మీకు నెక్స్ట్ లెవెల్ కి అయితే వెళ్తుంది. ప్రెసెంట్ ఇండియన్ మార్కెట్ లో 40,000 నుంచి 50,000 మధ్యలో మీరు గేమింగ్ స్మార్ట్ ఫోన్ చూస్తుంటే ప్రెసెంట్ ఉన్న వాటిల్లో అన్నిటితో కంపేర్ చేస్తే ఇదే బెస్ట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత IQ Neo 11 వస్తుంది, చూద్దాం దాంతో కంపేర్ చేసి. ఇంకా నెక్స్ట్ బ్యాటరీ డిపార్ట్మెంట్ కి వెళ్ళిపోతే 7400 mAh బ్యాటరీతో వస్తుంది. 80 వాట్ సూపర్ హుక్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. మీరు అరగంటలో 50% ఛార్జ్ చేయొచ్చు. ఫుల్ ఛార్జ్ చేయడానికి 1 గంట టైం అయితే తీసుకుంటుంది. ఈజీగా మీరు యూజ్ చేస్తే ఫుల్ వర్కింగ్ డే అయితే వస్తుంది. మాక్సిమం మీరు వైఫై మీద అప్పుడప్పుడు మొబైల్ డేటా పైన యూజ్ చేస్తే 8 hours స్క్రీన్ ఆన్ టైం అయితే వస్తుంది. ఓన్లీ మొబైల్ డేటా పైన మీరు యూజ్ చేస్తే 6 to 7 hours వరకు అయితే మీరు బ్యాటరీ లైఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ఇది మీకు బైపాస్ ఛార్జింగ్ టెక్నాలజీతో కూడా వస్తుంది. ఈ ఫీచర్ మనం ఎనేబుల్ చేసుకొని ఛార్జింగ్ పెట్టుకొని గేమ్స్ ఆడుతున్నప్పుడు
బ్యాటరీ పైన ఎక్కువ ప్రెజర్ పడనీయకుండా హీట్ ఎక్కువ జనరేట్ చేయనీయకుండా డైరెక్ట్ మొబైల్కే మనకి ఛార్జింగ్ అయితే ఎక్కుతూ ఉంటుంది. ఇంకా రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. 5 వాట్ వరకు వేరే TWS కానీ మిగతా వాటికి మీరు వేరే స్మార్ట్ ఫోన్స్ కానీ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. బ్యాటరీ డిపార్ట్మెంట్ కూడా దీనికి ఒక ప్లస్ పాయింట్ అని మనం చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ డిస్ప్లే డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతే 6.83 ఇంచ్ 1.5K LTPS డిస్ప్లే అయితే వస్తుంది. HDR10+ కి సపోర్ట్ చేస్తుంది. నెట్ఫ్లిక్స్ లో మీరు డాల్బీ విజన్ కంటెంట్ ని ఎంజాయ్ చేయొచ్చు. HDR కంటెంట్ కూడా చూడొచ్చు. ఇంకా ఐ బ్రైట్నెస్ మోడ్ వచ్చేసరికి 1800 నిట్స్ అయితే ఉంది. సో సన్లైట్ విజిబిలిటీ కూడా బాగానే ఉంది. ఇంకా లో లైట్ విషయానికి వస్తే దీనిలో మీకు రెడ్యూస్ వైట్ పాయింట్ అని ఉంటుంది. దాన్ని ఎనబుల్ చేసుకుంటే లో లైట్ లో మీరు ఫోన్ చూస్తున్నప్పుడు బ్రైట్ కలర్స్ కానీ వైట్ కలర్స్ కానీ తగ్గిస్తుంది. దీనివల్ల మీకు కళ్ళు తక్కువ స్ట్రెయిన్ అవుతాయి అనమాట. లో లైట్ లో కనుక ఈ ఫోన్ మీరు యూస్ చేస్తున్నప్పుడు ఈ ఫీచర్ అయితే ఎనబుల్ చేసుకోండి. ఇంకా డిస్ప్లే ఫీచర్స్ విషయానికి వస్తే గేమింగ్ లో మీకు ఐ కంఫర్ట్ మోడ్ తీసుకొచ్చారు. ఐ కంఫర్ట్ రిమైండర్స్ కూడా తీసుకొచ్చారు. అంటే మీరు ఫోన్ దూరంగా పెట్టి యూస్ చేయండి, ఐస్ ని కొంచెం బ్లింక్ చేయండి. సో ఇలాంటివన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి డిస్ప్లే మీరు చూస్తున్నప్పుడు. ఇంకా మోషన్ క్యూస్ కూడా ఉంటుంది. కొంతమందికి జర్నీ చేసేటప్పుడు హెడేక్ రావడం కానీ వామిటింగ్స్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది ఆన్ చేసుకోవడం వల్ల మనకి కొంచెం మోషన్ సిక్నెస్ అయితే తగ్గిద్ది. సో దీని గురించి నేను సపరేట్ ఒక షార్ట్ వీడియో చేస్తాను, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి. ఇప్పుడు ఈ వీడియో లెంత్ ఎక్కువ అయిపోద్ది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే. ఇది ఓవరాల్ గా డిస్ప్లే డిపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటే, డిస్ప్లే డిపార్ట్మెంట్ లో నాకు ఒక్కటే మైనస్ అనిపించింది. LTPS ప్యానల్ కాకుండా LTPO ప్యానల్కి వెళ్ళుంటే బాగుండేది. వీళ్ళు LTPO ప్యానల్ యూస్ చేయడం వల్ల కొంచెం బ్యాటరీ లైఫ్ ఇంకా బెటర్ అవుతుంది. నెక్స్ట్ ఆడియో డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతే డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే లేదు. వీళ్ళ ఓన్ రియాలిటీ ఆడియో అయితే ఉంటుంది. స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. ఆడియో క్వాలిటీ బాగుంది. మీకు అన్ని ఆడియో కొడాక్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా కెమెరా డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతే బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో అయితే వస్తుంది. సో 1+15 లో ఉన్న మెయిన్ కెమెరా సెన్సార్ దీనిలో తీసుకొచ్చి పెట్టారు. సోనీ IMX906 సెన్సార్ అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. లాస్ట్ టైం మనకి టెలిఫోటో లెన్స్ ఇచ్చారు, అది తీసేశారు. ఈసారి అది కూడా ఇచ్చుంటే బాగుండేది. ఫ్రంట్ కెమెరా ఇంప్రూవ్ చేశారు. 16 మెగాపిక్సెల్ నుంచి 32 మెగాపిక్సెల్ కి అయితే వెళ్ళారు. 4K రికార్డింగ్ ఆప్షన్ కూడా తీసుకొచ్చారు ఫ్రంట్ కెమెరాలో. ఫొటోస్ మీరు చూడొచ్చు. సో డైలైట్ శాంపిల్ ఫొటోస్ ఇవి లో లైట్ లో తీసిన శాంపిల్స్. ఇవి కొన్ని పోర్ట్రేట్ షాట్స్. ఇవి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్. ఇంకా వీడియో విషయానికి వస్తే 4K 120 FPS వరకు మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. స్లో మోషన్ లో కూడా మీరు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. 4K 60 FPS లో స్టెబిలైజేషన్ వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. 1080p లో ఫ్రంట్ బ్యాక్ సైడ్ మీరు పోర్ట్రేట్ వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ 4K 30 FPS లో వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. దీనిలో ఒక కొత్త ఫీచర్ అయితే తీసుకొచ్చారు. మీరు మోషన్ ఫొటోస్ తీసుకుంటారు కదా ఈ ఫోన్ లో, ఈ మోషన్ ఫొటోస్ ని మీరు ఇన్స్టాగ్రామ్ లో డైరెక్ట్ గా పోస్ట్ చేయొచ్చు. మీరు చూసే ఫ్రెండ్స్ కి అది మోషన్ ఫొటోస్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఏ పోర్ట్రేట్ గ్లో అనే ఆప్షన్ ఉంటుంది. మనం లో లైట్ లో ఫొటోస్ దిగితే షాడోస్ అన్ని రిమూవ్ చేస్తుంది. సో ఈ ఫీచర్ కూడా నాకు బాగా అనిపించింది. ఒకసారి చూడొచ్చు స్క్రీన్ పైన. ఓవరాల్ గా కెమెరా డిపార్ట్మెంట్ డీసెంట్ అని మనం చెప్పుకోవచ్చు. వీళ్ళు మెయిన్ ఫోకస్ వచ్చేసరికి పర్ఫార్మెన్స్. అందుకని కెమెరా డిపార్ట్మెంట్ లో టెలిఫోటో లెన్స్ కట్ చేసినట్టు అర్థం అవుతుంది. సో కెమెరాస్ అయితే తీసుకోవచ్చు, మరి అంత సూపర్ లేవు, మరి అంత తీసి పడేయడానికి లేదు. జనరల్ గా మీరు అప్పుడప్పుడు మొబైల్లో కెమెరాస్ యూస్ చేస్తూ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి ఓకే. లాస్ట్ టైం మీకు అలర్ట్ స్లైడర్ అయితే ఉండేది, ఈసారి తీసేసి ప్లస్ కి తీసుకొచ్చారు. దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే మైండ్ స్పేస్ యాక్టివేట్ అవుతుంది. సెట్టింగ్స్ లో మీకు సపరేట్ గా ఏ ఆప్షన్స్ అయితే ఉంటాయి, దానిపైన క్లిక్ చేసి దీనిలో ఉన్న ఏ ఫీచర్స్ మొత్తం మీరు యాక్సెస్ చేయొచ్చు. ఈ ఫోన్ కొన్న వాళ్ళకి కానీ OnePlus సెలెక్టెడ్ ఫోన్స్ కి Google AI Pro మీకు 3 months ఫ్రీగా అయితే ఇస్తున్నారు. వీళ్ళు Google Gemini తో పార్ట్నర్షిప్ తీసుకున్నారు. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే Android 16 Oxygen OS 16 పైన రన్ అవుతుంది. 4 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తున్నాయి. 6 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఈ ఫోన్ లో మీకు వస్తున్నాయి. కొన్ని ప్రీ ఇన్స్టాల్ యాప్స్ అయితే ఇచ్చారు, Facebook, Instagram, LinkedIn. సో వీటన్నిటిని మీరు డిలీట్ చేసుకోవచ్చు. ఈ యాప్ పిక్స్ అని ఉంది కదా, దీన్ని డిజబుల్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా Oxygen OS లో మీకు స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఎక్కువ మంది తీసుకోవడానికి కూడా ఇదే రీజన్. చాలా స్మూత్ ఉంటుంది UI అయితే. ఇంకా సెన్సార్స్ విషయానికి వస్తే సెన్సార్స్ అన్ని ఉన్నాయి. ఈసారి వీళ్ళు అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే తీసుకొచ్చారు. దీనిలో IR బ్లాస్టర్ కూడా ఉంది. NFC ఉంటుంది. Bluetooth 6 కి సపోర్ట్ చేస్తుంది. Wi-Fi 7 తో వస్తుంది. USB 2.0 తో వస్తుంది. USB 3 ఇస్తే బాగుండేది. కాల్ క్వాలిటీ కూడా బాగుంది. ఇయర్ పీస్ నుంచి సౌండ్ బాగా వస్తుంది. కాల్ రికార్డింగ్ మీరు ఆన్ చేసుకుంటే అవతల వ్యక్తికి అయితే వినిపించదు. ఇంకా ఫైనల్ గా దీని ప్రైస్ విషయానికి వస్తే 12GB RAM 256GB మోడల్ 48,000 రూపాయలు పెట్టారు. అంటే 47,999 రూపాయలు పెట్టారు. ర్యాష్ జనరేషన్ తో కంపేర్ చేస్తే ఒక 5,000 రూపాయలు పెంచారు. 3,000 రూపాయలు బ్యాంక్ ఆఫర్ అయితే ఇస్తున్నారు. సో 45,000 రూపాయలకైతే ఈ ఫోన్ మీకు వస్తుంది. ఒకవేళ ఈ ఫోన్ ని ప్రీ ఆర్డర్ చేసి EMI లో కొన్న వాళ్ళకి 2,000 రూపాయలు ఎక్స్ట్రా బ్యాంక్ ఆఫర్ ఇచ్చారు. దాంతోపాటు OnePlus Nord Buds 3 ని ఫ్రీగా అయితే ఇచ్చారు. ఇండియాలోనే ఈ ఫోన్ ని గ్లోబల్ గా లాంచ్ చేశారు. ఇండియా లాంచ్ ఈవెంట్ లోనే నార్త్ అమెరికా, కెనడా, UK,
యూరప్ ప్రైజెస్ కూడా అనౌన్స్ చేశారు. ఆ ప్రైజెస్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉన్నాయి, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా OnePlus 15R గురించి మనం మాట్లాడుకుంటే మెయిన్ గా మీరు పర్ఫార్మెన్స్ కోసం ఒక ఫోన్ చూస్తున్నారు, బ్యాటరీ బాగుండాలి, జనరల్ యూజర్స్కి బాగుండాలి, కెమెరాస్ అప్పుడప్పుడు యూజ్ చేస్తారు, డీసెంట్గా ఉండాలి అంటే OnePlus 15Rకి మీరు వెళ్ళిపోవచ్చు. లేదా కొంతమందికి LTPO డిస్ప్లే కావాలి, నాకు టెలిఫోటో లెన్స్ కావాలి ఇలా అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు OnePlus 13Sకి అయితే మీరు వెళ్ళిపోవచ్చు. దానికి దీనికి ప్రైస్ డిఫరెన్స్ ఒక 5,000 రూపాయలు ఉంటుంది. లేదు బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే దీనిలోనే ఉంటుంది మీకు. సో దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. ఒకవేళ OnePlusలో మీరు 50,000 దగ్గర ఫోన్ చూస్తుంటే. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా OnePlus 15R గురించి మనం మాట్లాడుకుంటే. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి మంచి వీడియోస్ మీ ముందుకైతే నేను తీసుకొస్తూ ఉంటాను. నా నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు నేను సెలవు తీసుకుంటున్నాను. బై ఫ్రెండ్స్.